సో నెక్స్ట్ థీరం వెరీ ఇంపార్టెంట్ 10 మార్క్స్కి సెకండ్ మీన్ వాల్యూ థీరం ఆర్ వెస్ట్రాస్ మీన్ వాల్యూ థీరం. ఓకేనా. సో ఈ థీరం నేమ్ ఏంటంటే సెకండ్ మీన్ వాల్యూ థీరం. సో ఇంకొక నేమ్ ఏంటంటే వెస్ట్రాస్ మీన్ వాల్యూ థీరం. సో దిస్ ఈజ్ ఏ నేమ్డ్ థీరం. ఓకేనా. స్టేట్ అండ్ ప్రూవ్ సెకండ్ మీన్ వాల్యూ థీరం అని అడుగుతారు. సో అంటే స్టేట్మెంట్ మనమే రాసి ప్రూఫ్ మనమే రాయాల్సి ఉంటుంది. లేదు ఓఆర్. సో ఈ సెకండ్ మీన్ వాల్యూ థీరంకి ఇంకొక నేమ్ ఏంటంటే వెస్ట్రాస్ మీన్ వాల్యూ థీరం కాబట్టి సో స్టేట్ అండ్ ప్రూవ్ వెస్ట్రాస్ మీన్ వాల్యూ థీరం అంటే స్టేట్మెంట్ మనమే రాసి ప్రూఫ్ మనమే రాయాల్సి ఉంటుంది. లేకపోతే స్టేట్మెంట్ ఇస్తే ప్రూఫ్ మనం రాయాల్సి ఉంటుంది. ఓకేనా. సో సెకండ్ మీన్ వాల్యూ థీరం ఆర్ వెస్ట్రాస్ మీన్ వాల్యూ థీరం యొక్క స్టేట్మెంట్ ఏంటో చూద్దాం ఇప్పుడు. స్టేట్మెంట్ ఇఫ్ స్మాల్ ఎఫ్ కామా స్మాల్ జీ బిలాంగ్స్ టు R of closed interval a comma b and g is monotonic on closed interval a comma b, then there exists xi belongs to open interval a comma b such that integral a to b f of x into g of x dx is equal to g of a into integral a to xi f of x dx plus g of b integral xi to b f of x dx. ఓకేనా. సో ఏమంటున్నారు, ఇఫ్ ఎఫ్ కామా జీ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. సో ఎఫ్ కామా జీలు ఎక్కడ ఉన్నాయంటే ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బిలో ఉన్నాయి. ఓకేనా. అండ్ జీ ఈజ్ మోనోటానిక్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. సో జీ ఏమైందంటే మోనోటానిక్ అయింది. ఓకేనా. సో మోనోటానిక్ అంటే మీన్స్ ఏంటంటే ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్. ఓకేనా. దెన్ దెర్ ఎగ్జిస్ట్ xi belongs to open interval a comma b such that integral a to b f of x into g of x dx is equal to g of a into integral a to xi f of x dx plus g of b integral xi to b f of x dx. ఓకేనా. సో ప్రూఫ్ కేస్ 1. సో కేస్ 1లో ఏం తీసుకున్నామంటే సో మోనోటానిక్ అంటున్నారు కాబట్టి ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ కాబట్టి సో కేస్ 1లో ఏం తీసుకున్నామంటే సపోజ్ జీ ఈజ్ డిక్రీజింగ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఓకేనా. సో మోనోటానిక్ ఫంక్షన్ కావాలంటే ఏం కావాలంటే ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ కాబట్టి సో ఫస్ట్ కేస్ 1లో ఏం తీసుకున్నామంటే సపోజ్ జీ ఈజ్ డిక్రీజింగ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అని తీసుకుంటున్నాం. ఓకేనా. దెన్ g of x greater than or equal to g of b comma for all x belongs to closed interval a comma b. సో ఎప్పుడు సపోజ్ g is decreasing on closed interval a comma b అని తీసుకున్నప్పుడు ఓకేనా దట్ ఇంప్లైస్ సో ఈ g of b ఇటు సైడ్కి వస్తే ఏమవుతుందంటే మైనస్ అవుతుంది. ఓకేనా. కాబట్టి దట్ ఇంప్లైస్ g of x minus g of b greater than or equal to 0 comma for all x belongs to closed interval a comma b. ఓకేనా. సో నెక్స్ట్ లెట్ సో ఇదంతా ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే హెచ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటున్నాను. ఓకేనా. లెట్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ బి కామా ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఓకేనా. సో దెన్ హెచ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ హెచ్ ఈజ్ డిక్రీజింగ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. కాబట్టి సో ఏమవుతుంది హెచ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది అండ్ హెచ్ ఈజ్ డిక్రీజింగ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఓకేనా. దట్ ఇంప్లైస్ హెచ్ ఈజ్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. సో హెచ్ ఏమవుతుందంటే ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ బై యూజింగ్ బొనెట్ మీన్ వాల్యూ థీరం. సో ఏంటి బొనెట్ మీన్ వాల్యూ థీరం స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే మనకి ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఆఫ్ ఏ ఇంటూ ఇంటిగ్రల్ ఏ టు జై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వేర్ xi belongs to open interval a comma b. ఓకేనా. సో ఇది బొనెట్ మీన్ వాల్యూ థీరం యొక్క స్టేట్మెంట్. ఓకేనా. దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సో హెచ్ ఆఫ్ ఎక్స్ అంటే మనం ఏమనుకున్నాం జీ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ బి కాబట్టి సో హెచ్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో మనం ఏం రిప్లేస్ చేసినామంటే జీ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ బి ఇంటూ డిఎక్స్. ఓకేనా. దట్ ఈస్ ఈక్వల్ టు సో ఇప్పుడు హెచ్ ఆఫ్ ఏ ఏమవుతుంది సో హెచ్ ఆఫ్ ఎక్స్ అంటే జీ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ బి. సో హెచ్ ఆఫ్ ఏ ఏమవుతుందంటే జీ ఆఫ్ ఏ మైనస్ జీ ఆఫ్ బి. ఓకేనా. కాబట్టి జీ ఆఫ్ ఏ మైనస్ జీ ఆఫ్ బి ఇంటూ ఇంటిగ్రల్ ఏ టు జై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకేనా. సిన్స్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ బి. ఓకేనా. సో హెచ్ ఆఫ్ ఎక్స్ ఏంటో రిప్లేస్ చేసినాం హెచ్ ఆఫ్ ఏ ఏంటో రిప్లేస్ చేసినాం. ఓకేనా. దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ ఏ టు బి సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ లోపల మల్టిప్లికేషన్ చేసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ మైనస్
f of x into g of b into dx. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు g of a minus g of b into integral a to z f of x dx. ఓకేనా, దట్ ఇంప్లైస్, సో ఇప్పుడు ఇంటిగ్రల్ సపరేట్ చేసి ఇంటిగ్రల్ a to b f of x into g of x dx మైనస్ ఇంటిగ్రల్ a to b f of x into g of b dx. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు, సో ఇక్కడ కూడా సపరేట్ చేసినాం అనుకోండి, g of a ఇంటూ ఇంటిగ్రల్ a to z f of x dx మైనస్, సో మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ g of b ఇంటూ ఇంటిగ్రల్ a to z f of x dx. ఓకేనా, దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ a to b f of x ఇంటూ g of x dx. సో ఈ మైనస్ ఇటు సైడ్కి వస్తే ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది, కాబట్టి that implies integral a to b f of x into g of x dx, that is equal to integral a to b f of x into g of b dx plus g of a into integral a to z f of x dx minus g of b into integral a to z f of x dx. okay na, that is equal to, so here g of b constant కాబట్టి ఫ్రంట్ కి తీసుకుని వస్తే g of b into integral a to b f of x dx plus g of a into integral a to z f of x dx minus g of b into integral a to z f of x dx. okay na, so that is equal to, so two terms లో g of b ఉంది కాబట్టి, so g of b కామన్ తీస్తే ఇంటిగ్రల్ a to b f of x dx మైనస్ ఇంటిగ్రల్ a to z f of x dx ప్లస్ g of a ఇంటిగ్రల్ a to z f of x dx. ఓకేనా, సో ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఏముంది, ఇంటిగ్రల్ a to b f of x g of x dx, దట్ ఈస్ ఈక్వల్ టు g of b. సో ఇక్కడ మనకి లోయర్ లిమిట్స్ సేమ్ కాబట్టి, సో ఈ రెండింటిని కంబైన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఇంటిగ్రల్ j to b f of x dx ప్లస్ g of a ఇంటూ ఇంటిగ్రల్ a to z f of x dx. ఓకేనా, సో ఇప్పుడు మనం ఆర్డర్లో రాసినాం అనుకోండి, g of a ఇంటిగ్రల్ a to z f of x dx ప్లస్ g of b ఇంటిగ్రల్ j to b f of x dx. ఓకేనా, సో ఇదంతా లెఫ్ట్ సైడ్ మనకి ఏముంది, therefore ఇంటిగ్రల్ a to b f of x g of x dx is equal to g of a ఇంటిగ్రల్ a to z f of x dx plus g of b into integral j to b f of x dx. ఓకేనా, సో కేస్ 1లో సపోజ్ g is decreasing on closed interval a comma b అని తీసుకొని మనకు కావాల్సిన రిజల్ట్ ప్రూవ్ చేసినాం. ఓకేనా, సో నెక్స్ట్ మోనోటానిక్ అంటున్నారు కాబట్టి, సో డిక్రీజింగ్ అయిపోయింది, నెక్స్ట్ ఏం తీసుకోవాలి, ఇంక్రీజింగ్ తీసుకోవాలి. కాబట్టి సో కేస్ 2 సపోజ్ g is ఇంక్రీజింగ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఓకేనా, సో g అనేది ఏం తీసుకున్నాం అంటే ఇంక్రీజింగ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అని తీసుకున్నాం. ఓకేనా, దెన్ మైనస్ g ఈజ్ డిక్రీజింగ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. సో జీకి ఆపోజిట్ ఏమవుతుందంటే మైనస్ g అవుతుంది. సో ఇంక్రీజింగ్ ఆపోజిట్ డిక్రీజింగ్, కాబట్టి దెన్ మైనస్ g ఈజ్ డిక్రీజింగ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. సో కేస్ 1లో మనము g ఈజ్ డిక్రీజింగ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అని తీసుకొని మనకు కావాల్సిన రిజల్ట్ ప్రూవ్ చేసినాం. కాబట్టి సో బై కేస్ 1 దెన్ దెర్ ఎగ్జిస్ట్ j బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి, దెర్ ఎగ్జిస్ట్. సో ఇప్పుడు సో g ఉన్న చోటంతా ఏం రిప్లేస్ చేస్తున్నాం అంటే మైనస్ g రిప్లేస్ చేస్తున్నాం. ఓకేనా, సో ఇంటిగ్రల్ a to b f of x minus g of x dx is equal to minus g into a integral a to j f of x dx plus minus g into b integral j to b f of x dx. ఓకేనా, సో ఈ మైనస్ ఫ్రంట్కి తీసుకొని వస్తే, సో టోటల్గా ప్రోడక్ట్లో ఉంది కాబట్టి ఫ్రంట్కి తీసుకొని వచ్చినాం. దట్ ఇంప్లైస్ మైనస్ ఇంటిగ్రల్ a to b f of x g of x dx is equal to మైనస్ g of a ఇంటిగ్రల్ a to z f of x dx ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ g of b ఇంటిగ్రల్ j to b f of x dx. ఓకేనా, దట్ ఇంప్లైస్ మైనస్ ఇంటిగ్రల్ a to b f of x g of x dx is equal to, సో ఇప్పుడు టూ టర్మ్స్లో మనకి మైనస్ ఉంది కాబట్టి మైనస్ కామన్ తీస్తే g of a ఇంటిగ్రల్ a to z f of x dx ప్లస్ g of b ఇంటిగ్రల్ j to b f of x dx. ఓకేనా, సో లెఫ్ట్ సైడ్ మైనస్ ఉంది, రైట్ సైడ్ మైనస్ ఉంది, క్యాన్సిల్ చేస్తే therefore ఇంటిగ్రల్ a to b f of x g of x dx is equal to g of a ఇంటిగ్రల్ a to z f of x dx ప్లస్
జీ ఆఫ్ బి ఇంటిగ్రల్ జై టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకేనా. సో ఇది ఫైనల్గా మనం ప్రూవ్ చేయాల్సిన ప్రూఫ్ అనమాట. సో కేస్ 1 కేస్ 2లో, సో కేస్ 1లో డిక్రీజింగ్ అని తీసుకున్నాం, కేస్ 2లో ఇంక్రీజింగ్ అని తీసుకొని సో మనం సెకండ్ మీన్ వాల్యూ థీరం ప్రూవ్ చేసినాము. ఓకేనా. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ థీరం. సెకండ్ మీన్ వాల్యూ థీరం ఆర్ వెయిర్స్ట్రాస్ మీన్ వాల్యూ థీరం. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, 10 మార్క్స్కి అడుగుతూ ఉంటారనమాట.